ఓకే, ఇదే నేపథ్యంలో మీరు ఆరోపణలు చేస్తున్నారు. యనమల రామకృష్ణ గారు బంధువు 2,000 కోట్ల రూపాయల వర్కులు కాంట్రాక్ట్ పనులు ఇప్పించుకున్నారు ఆరోపణలు చేస్తున్నారు. మరోవిధంగా బీర్ల కంపెనీలు ఇంకోరండి. బీర్ల కంపెనీలు ఇప్పించుకున్న నాయకుడు ఎవరంటారు? బీర్ల కంపెనీ తీసుకున్నది మన పయ్యవల కేశవులు గారి మేనల్లుడు ఒక ఆయన, పరిటాల సునీత గారి కొడుకు. అది బీర్ల కంపెనీ కాదు, రెస్టారెంట్ అంటారు. బార్ అండ్ రెస్టారెంట్ తీసుకున్నారు. బార్ పర్మిషన్ తీసుకున్నారండి, కంపెనీలు అందరూ కలుసుకొని పెట్టుకున్నారు. నేను ఏమంటున్నానంటే, నీవు బీర్ల కంపెనీకి బార్ అండ్ రెస్టారెంట్కి తేడా ఎక్కువ ఉంది కదా. అవును, నేనేమంటున్నా, మీరు ప్రభుత్వం సలహాతోనే ప్రకారమే తీసుకున్నారు. అది వేలం వేసేటివి కావవి, కొన్ని ఉన్నాయి ఇందులో. కొన్ని వేలం వేసేటివి ఉన్నాయి, కొన్ని వేలం వేయని ఉన్నాయి, డైరెక్ట్ కూడా ఇచ్చేటివి ఉన్నాయి. అటువంటి కోకు సంబంధించుకునేవి. నేనేమంటున్నా సార్, మీరు అవి తీసుకోవడం మూలాన మీరు వాళ్ళకు వంగి దండం పెట్టే పరిస్థితి వస్తుంది. మీ మీద ఈగ కూడా వాళ్ళని అటువంటి పరిస్థితి వస్తుంది. తెలంగాణలో మీకు అండగా నిలబడతానని ఆయన హామీ ఇచ్చిండొచ్చు, మీకు అండగా మేము నిలబడతామని మీరు హామీలు ఇచ్చుకొని ఈ రకంగా చేస్తున్నారు. అదే సమయంలో ఇంకో ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు అని ఒక ఆయన ఉన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు అనేట ఆయన మంత్రి అక్కడ తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కాలం నుంచి ఉన్నాడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నాడు. ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ మంత్రిగా ఉంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మా తెలుగుదేశం నాయకులు రాజమండ్రికి పిలిచి సన్మానం చేస్తారా సార్? నాకు అర్థం కాదు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించుకున్న మంత్రిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు సన్మానం చేస్తే ఇక మాకు తెలుగుదేశం తెలంగాణ ఉండాలనా లేకపోతే లేకుండా ఉండాలా సార్? చెప్పండి, నాకు అర్థం కాదు ఒక మాట. ఇప్పుడు నీకు అభిమానం ఉంటుందండి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు వస్తాడు, మా రాజ్యసభ మెంబరు ఇంట్లో వచ్చి ఢిల్లీలో పనుకుంటాడు. ఇక్కడ ఒక మంత్రి ఉంటాడు, మన కేసీఆర్కు రక్త సంబంధం ఉన్నాడు. ఆయన పోయి ఢిల్లీలో మా రాజ్యసభ మెంబరు ఇంట్లో ఉంటాడు. మేము పోయేది మా రాజ్యసభ మెంబర్ ఇంట్లోకే కదా సార్. మమ్మల్ని ఆడ పట్టుకుంటారు, మా లీడర్లు అంతా పట్టుకొని ఏముంటారు ఆ తెలుగుదేశంలో, ఇంకేముంది ఆ తెలుగుదేశం, అయిపోయింది ఆ తెలుగుదేశం, మీరందరూ వచ్చేయండి మా పార్టీలకు అని చెప్పేవాడు. ఒకసారి కాకుండా ఒకసారి తలకాయలు ఊపుతారు కదా సార్. ఎవరు అలా పిలిచారు మిమ్మల్ని ఇప్పటివరకు? ఇప్పటిదాకా మమ్మల్ని అట్లా చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆ తర్వాత అటువైపు ఉన్న మా లీడర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు సార్. అటువైపు ఉన్న లీడర్స్ ఎవరు మీ వాళ్ళు? ఇక్కడ ఎటువైపు ఉన్న వాళ్ళు? అటువైపు ఉన్న మా లీడర్స్ ఉన్నారు అంటున్నారు కదా. తెలుగుదేశం పోలే కదా సార్. ఇప్పుడు చెప్తున్నాను, తుమ్మల ఎవరు మా పరిటాల సొంతనే కానీ, లేకపోతే ఈ పయ్యవల కేశవులే కానీ, ఆ తర్వాత మా రెండవ స్థానంలో ఉన్న నాయకుడు మా ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడే కానీ, వీళ్ళందరూ కూడా మాకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు చేస్తున్నారు. అయినా నేను ఒకటే అడుగుతానండి సూటిగా, తుమ్మల నాగేశ్వరరావు గారిని మీరు ఆంధ్ర ప్రాంతంలో సన్మానం చేయడం ఏంటండి? మీరంతా తెలుగుదేశం బ్యానర్లు కట్టి తుమ్మల నాగేశ్వరరావు గారి ఫోటో పెట్టి ఫ్లెక్సీలు వేస్తారు అక్కడ. అంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకోటి మొన్న ఒక గ్రామంలో అనుకుంటారు, పేపర్లో చూశారు, ఆంధ్రజ్యోతి పేపర్లో, వెలమపాలెం అంటుంది. వెలమపాలెమో ఏ ఊరు? ఆ ఊరిలో తెలుగుదేశం బ్యానర్లో పేద కేసీఆర్ ఫోటో వేసిరిదంట. అది ఎటుపోతుంది మన రాజకీయ సంస్కృతి అంటున్నాం మేము. అంటే మేము తెలంగాణ రాష్ట్రంలోనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో, తెలంగాణ ప్రాంతంలో ఏమో మేము ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడుంది మీకు సార్. ప్రతిపక్ష హోదా ఉందంటారా మీకు? ప్రతిపక్ష హోదా ఎందుకు లేదండి? ముగ్గురు ఎమ్మెల్యేలు మమ్మల్ని ఎత్తి పడేస్తే ప్రతిపక్ష హోదా పోయినట్టేనా? మేము వాస్తవానికి 15 మంది ఎమ్మెల్యేలతోనే ఉన్నామండి బాబు. మాది ఎవరు కూడా రాజీనామా చేయలేదు. ఎవరు వాళ్ళు మా సభ్యత్వంతోనే ఉన్నారు, మా సైకిల్ గుర్తుతోనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మా కులం చేయడం సరే కానీ సుఖం దక్కాలి అన్నట్టుగా అందులో పోయి సంసారం చేస్తారు తప్ప వాళ్ళు మా గుర్తు మీదనే ఉన్నారు సార్. నిజంగానే కానీ రోషం పాషం ఉంటే ఏ గుర్తుతో గెలిచినామని చెప్పేసి అనుకుని వచ్చేసి రాజీనామాలు చేసుకొని రావచ్చు సార్ వాళ్ళు. మాకు గుర్తింపు వాళ్ళకి లెటర్స్ ఏమైనా వస్తే మాకు టీడీపీ పేరుతోనే వస్తాయి సార్. అసెంబ్లీ సమావేశాల్లో కూడా టీడీపీ నాయకులు అని చెప్పేసి మాట్లాడిస్తారు వాళ్ళని. పైన కండువనేమో గులాబీ కండువ ఉంటుంది, గుర్తు వాళ్ళు గెలిచిన గుర్తేమో సైకిల్ గుర్తే సార్. చూస్తలేమో మేము. అంటే వాళ్ళు ఇప్పటికి కూడా మా యొక్క దాంతోనే మా గుర్తుతోనే గెలిచిన వ్యక్తులుగానే చలామణి అవుతారు తప్ప వేరేది కాదు. మీరు ఒక క్లారిటీ ఇవ్వలేదు మాకు. బీర్ల కంపెనీ అన్నారు, బీర్ల కంపెనీ కాదు, అది బార్ అండ్ రెస్టారెంట్ కదా. బీర్ల కంపెనీకి బార్ అండ్ రెస్టారెంట్కి చాలా తేడా ఉంది. నిజంగా బీర్ల కంపెనీ ఉందా? ఇప్పుడు బీర్ల కంపెనీ అనేది ఏదైతే ఉన్నదో మన పయ్యవల కేశవులు గారి యొక్క అల్లుడి తర్వాత మన ఈ పరిటాల శ్రీరామ్ వీళ్ళు పెట్టుకున్నారు. బీర్ల కంపెనీ ఎక్కడ పెట్టారు? బీర్ల కంపెనీ
అనే విషయానికి వస్తే బీర్ల కంపెనీ అనేది చేసిందని చెప్పేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, తీసుకొచ్చి చూపెట్టమంటే చూపెడతాం. ఎక్కడ పెట్టారు? మేము ఆధారాలతో సహా తీసుకొస్తాం. మీతో ఆధారాలు ఉన్నాయి సరే, ఎక్కడ పెట్టారని చెప్తున్నా. హైదరాబాద్లోనే ఉన్నాయి వాళ్ళవి. హైదరాబాద్లో బీర్ల తయారీ కంపెనీలు ఉన్నాయి, పటాన్చేరులోనే ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి క్లియర్ కట్ తీసుకొచ్చి. హైదరాబాద్లో బీర్ల తయారీ కంపెనీలు ఉన్నాయా? ఇప్పుడు మాకు పటాన్చేరులో ఉంది సార్, మెదక్ జిల్లాలో ఉన్నాయి. ఏమంటలేవు, ఎందుకు లేవు? ఇప్పుడు ఏమంటున్నా వాటి డాటా అంతా ఖచ్చితంగా తీసుకొచ్చి ముందు మేము అబద్ధాలు చెప్పవలసిన అవసరం లేదు. క్లియర్ కట్గా లేదే అనుకుందాం, సరే మేము అనవసరమైన రాజంతం చేస్తున్నాం అనుకుందాం, సాక్ష్యాలతో సహా తీసుకొచ్చి బయటకు వచ్చి చెప్పండి. ఎందుకో మాట్లాడారు వీళ్ళు. మేము నిజంగానే వేరే ఆరోపణ చేసినాం అని అనుకుందాం మీరు అన్నట్టుగా. వాళ్ళు ఎందుకో రారు, ఎందుకో చెప్పరు. యనమల రామకృష్ణ వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పడు, పరిటాల సునీత వచ్చి చెప్పరు ఎందుకు? నేను ఏమంటున్నానంటే మీరు నిజంగానే నిజాయితీ పరులు అయితే మీరు అక్కడ మీరు చేశారు కదా, మీరు హంగామా చేశారు కదా అనంతపురంలో, మీరు నిజంగానే అటువంటి మేము రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ తప్పుడు ఆరోపణ చేస్తారని చెప్పేసి అని మీరు అన్నట్టయితే మీరు నిజం చెప్పండి. మాకు లేదండి, మాకు ఇవ్వలేదని చెప్పండి, లేకపోతే టీఆర్ఎస్ నాయకులతో చెప్పేయండి. ఖచ్చితంగా ఉన్నాయి కనుకనే వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారు.